ఇక గుళ్ళో అష్మిత శౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక శౌర్య వస్తాడు. అప్పుడు అష్మిత నవ్వుకుంటూ వచ్చేసారా సార్, థ్యాంక్ యూ సార్ అని అంటుండగానే శౌర్య కోపంతో అష్మిత గొంతు పట్టుకుంటాడు. అప్పుడు అష్మిత ఏడుస్తూ వదలండి సార్, సార్ సార్ వదలండి అని ఎంత బ్రతిమలాడినా అష్మిత గొంతు వదలడు శౌర్య. ఇక అష్మిత ఫ్రెండ్ ఉండి శౌర్య అష్మితని ఎక్కడ చంపేస్తాడేమో అని శౌర్యకి రామలక్ష్మి వీడియో చూపిస్తుంది. అప్పుడు శౌర్య అష్మిత గొంతు వదిలి ఫోన్ తీసుకొని అక్కడ రౌడీల దగ్గర ఉన్న రామలక్ష్మిని చూసి షాక్ అవుతూ రామ రామ నీకేం కాదు, రామ 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 నువ్వు భయపడకు అని చెబుతుండగానే శౌర్య చేతిలో నుండి అష్మిత ఫోన్ లాక్కుంటుంది. మీరు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప ఏమీ చేయలేరు సార్. మీరు ఇక్కడ నన్ను చంపాలని చూస్తే నేను చావను సార్, అక్కడ అది చేస్తుంది. మన మ్యారేజా దీని మర్డరా అని శౌర్యను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక శౌర్య రామలక్ష్మిని ఎక్కడ చంపేస్తారేమో అని అనుకుని అష్మితో పెళ్ళికి ఒప్పుకుంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా అరుస్తాడు. అష్మితతో అంటాడు. రౌడీల దగ్గర ఉన్న రామలక్ష్మి శౌర్య అన్న మాట విని షాక్ అవుతుంది. ఇక అష్మిత శౌర్య పెళ్లిపీటల మీద కూర్చుంటారు. ఇక రఘురామ్ తమ్ముడు రఘురామ్కి శౌర్య అష్మితల పెళ్ళి చేసుకుంటున్న వీడియో చూపిస్తాడు. అది చూసిన రఘురామ్ కోపంతో కళ్ళు పెద్దగా చేసుకొని ఆవేశంతో అక్కడ నుండి బైక్ వేసుకొని అష్మిత శౌర్య ఉన్న గుడి దగ్గరికి వస్తుంటాడు. ఇక రామలక్ష్మి దగ్గరికి వస్తే రౌడీల దగ్గర ఉన్న రామలక్ష్మి శౌర్య ఎక్కడ దూరం అవుతాడేమో అని భయంతో శౌర్య కోసం రౌడీలను కొట్టి మరీ తప్పించుకొని పారిపోతుంది.